హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వావ్ ఉమెన్. అందరికీ నమస్కారములండి. ఎట్లున్నారు? అంత మంచిదేనా? ఇంకా నేను ఈరోజు తదియ గౌరి నోము నోచుకున్నానండి. వినాయక చవితికి ముందు రోజు వస్తుందండి. ఇంకా ప్రొద్దున్నే లేచి అన్ని పనులు కంప్లీట్ అయిన తర్వాత ఇంకా వ్రతానికి కావలసినవన్నీ సర్దుకున్నానండి. పువ్వులు కుచ్చి ఇంకా శివలింగానికి వేశాను. ముందుగా 16 పోగుల దారంతో 16 ఉత్తరీనాకులతో 16 ముళ్ళు వేసి కంకణం తయారు చేశానండి. రకరకాల పూలు పండ్ల కొమ్మలతోటి అమ్మవారిని అలంకరించాను చూడండి. ఇంకా ప్రసాదాలు పులిహోర పరమాన్నం చేశాను. ఇంకా ఇసుకతో చేసిన శివలింగం చూడండి ఎంత అద్భుతంగా ఉందో కదండి. ఈ అమ్మ వాళ్ళు ఏంటంటే ఊరికే ఇసుక పోసి దాని మీద ఇట్లా డొప్పలు పెట్టుకొని నోముకునేది. ఇంకా నాకు ఫస్ట్ నుండి నేను చేసుకునేటప్పుడు ఒక బ్రాహ్మణుల ముత్తైదు వచ్చి తనే చేసి పెట్టిందండి శివలింగం. ఇంకా అప్పటి నుండి నేను అలానే చేస్తున్నానండి. ఇంకా కుడుములు పరమాన్నం పులిహోర ఇవన్నీ చేశానండి. మెయిన్ అయితే ఇక్కడ కుడుములు పరమాన్నమేనండి. అమ్మవారికి నేను ప్రసాదం కొరకు పులిహోర చేశాను. ఈ నోమంతా నిజంగా ప్రకృతితో ముడిపడి ఉంటుందండి. ఇంకా పంచభూతాల సాక్షిగా శివపార్వతుల పూజ ఎంత నిజంగా ఆనందం అనిపిస్తుందండి. కొంచెం ప్రాసెస్ ఎక్కువే ఈ నోముకి, చాలా టైం పడుతుంది అన్నీ తయారు చేసుకునే వరకు. అయినా కానీ ఇంకా ఎంత ఆనందం అనిపిస్తుందో అండి. ఇంకా అమ్మవారి పూజ చాలా బాగుంటుంది. ఇంకా అన్ని క్లిప్పింగ్స్ అయితే నేను తీయలేదండి. ఈ పూజ మొత్తం ఎలా చేసుకున్నానో కంప్లీట్ వీడియో చూడండి, ఓకేనా అండి. అందరికీ పార్వతీ పరమేశ్వరుల దయ కరుణ ఉండాలని, ఇక లోకమంతా సుభిక్షంగా ఉండాలని మనం అందరం కోరుకుంటూ ఇంకా మీ పద్మ అండి. థ్యాంక్ యూ అండి. ప్రణతులు ప్రణతులు మంగళ గౌరి ప్రణవాక్షరి శ్రీ మంగళ గౌరి. ప్రణతులు ప్రణతులు మంగళ గౌరి ప్రణవాక్షరి శ్రీ మంగళ గౌరి. శివశంకరి శ్రీ మంగళ గౌరి శివాని భవాని మంగళ గౌరి. విశ్వరూపిణి మంగళ గౌరి విశ్వశోభితా మంగళ గౌరి. విశ్వరూపిణి మంగళ గౌరి విశ్వశోభితా మంగళ గౌరి. ప్రణతులు ప్రణతులు మంగళ గౌరి ప్రణవాక్షరి శ్రీ మంగళ గౌరి. శివశంకరి శ్రీ మంగళ గౌరి శివాని భవాని మంగళ గౌరి. నిత్య నిర్మలా మంగళ గౌరి సత్యపాలని మంగళ గౌరి. నాదరూపిణి మంగళ గౌరి వేదమోదిని మంగళ గౌరి. నాదరూపిణి మంగళ గౌరి వేదమోదిని మంగళ గౌరి. ప్రణతులు ప్రణతులు మంగళ గౌరి ప్రణవాక్షరి శ్రీ మంగళ గౌరి. ప్రణతులు ప్రణతులు మంగళ గౌరి ప్రణవాక్షరి శ్రీ మంగళ గౌరి. ముందుగా తులసి మాతకి వాయనం ఇచ్చుకోవాలండి. 5 డొప్పలతో పరమాన్నము కుడుములు గౌరమ్మకు నివేదించాలండి. ఒక 16 సార్లు గౌరమ్మకు నివేదించిన తర్వాత ముందుగా తులసి మాతకు వాయనం ఇచ్చుకోవాలండి. తర్వాతనే వచ్చిన ముత్తైదువులందరికీ వాయనం ఇవ్వాలి.
దిమి దిమి దిందిమి 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 దుందు వినాద సుపూర్ణమయే గుమ గుమ గుం గుమ గుం గుమ గుం గుం శంఖనినాద సువాద్యనుతే నీదయ ఉంటే చాలయా హర హర, నీదయ ఉంటే చాలురా ఈశ్వర, నీదయ ఉంటే చాలు పరమేశ్వర. ఎవరికి